హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి హాఫ్ షోల్డర్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ బ్లౌజ్ మనకి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ అట్లాగే మీకు ఫినిషింగ్ కూడా నీట్గా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఈ హాఫ్ షోల్డర్ బ్లౌజ్కి సైడ్ జిప్పర్ వేసుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుందండి. ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, అలాగే బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు. కానీ సైడ్ జిప్పర్ వేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. దానికోసం ఒక జిప్పర్ తీసుకోండి. ఫస్ట్ మనం వచ్చేసి ఈ షోల్డర్ పీసెస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఈ షోల్డర్ పీస్ ఏదైతే ఉందో వీటిని ఎలా కుట్టాలో చూస్తున్నామండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకుని దీనిపైన ఒరిజినల్ పెట్టండి. ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ కింద లైనింగ్ వైపుకు ఉండేలాగా పెట్టుకుని స్టిచ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఈ బయట వైపున్న ఈ సర్కిల్ని ఈ రౌండ్ మొత్తం ఒక స్టిచ్ వేయాలి. చూడండి, ఈ విధంగా ఒక పాదం వరుసన ఇట్లా స్టిచ్ చేసేయండి. ఇలా కొంచెం మీరు పాదంని లూజ్గా పైకి ఎత్తి పెట్టుకున్నట్లుగా ఈ రౌండ్ స్టిచ్ చేసేటప్పుడు కుడితే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇట్లా ఒక పాదం వరుసన కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ని కింది వైపున ఇలా కట్ చేసేయండి. ఇలా ఈ వేస్ట్ అంతా కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా మనం కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా టక్స్లు ఇవ్వండి. ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇలా మనం దీనిని రివర్స్ చేసుకోవాలన్నమాట. అంటే మనం కుట్టిన కుట్ట అనేది లోపల వైపుకు ఉండేలాగా ఈ విధంగా నీట్గా చేసేసుకోండి. ఇట్లా రివర్స్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ వేసుకోవాలండి. పై వైపున ఇట్లా చివరన క్లాత్కి బాగా చివరికంటా వేసేస్తేనే మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. కింది వైపున లైనింగ్ క్లాత్ అనేది పైకి కనిపించకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేయండి. చూడండి, ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం చూడండి ఇలా ఇప్పుడు ఈ లోపల ఏదైతే నెక్ రౌండ్ ఉందో ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ పీస్ని నీట్గా ఒరిజినల్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి. ఈ వేస్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా మనం రెండవ ఈ షోల్డర్ పీస్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 పీసెస్ కూడా కుట్టేశానండి. 2 పీసెస్ అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నాము. ఫస్ట్ ఒరిజినల్ పీస్ని ఈ విధంగా పెట్టుకుని రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టండి. దీనిపైన లైనింగ్ని ఈ విధంగా పెట్టేసేయండి. అలాగే లైనింగ్ని క్లాత్ ఒరిజినల్ పైన అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా పెట్టండి. అంటే ఒకవైపున ఎక్కువ తక్కువ అట్లా లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ కింది వైపున ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఒకవేళ మీరు స్లీవ్లెస్ కన్నా కుట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఆర్మ్ రౌండ్స్ని కూడా స్టిచ్ చేసేయండి. రెండు వైపులా ఆర్మ్ రౌండ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ కింది వైపున ఒక కుట్టు వేసేసుకుంటే స్లీవ్లెస్ కుట్టుకోవాలనుకుంటే సరిపోతుంది. నెక్ అయితే మీరు అప్పుడే కుట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ అయితే మనం ఈ కింది వైపున ఒక స్టిచ్ వేసేద్దాం. మీరు స్లీవ్లెస్ కుట్టాలి అనుకుంటే ఆర్మ్ రౌండ్ కూడా స్టిచ్ చేసేయాల్సి ఉంటుంది ఇప్పుడే. కానీ ఇక్కడ మనం స్లీవ్స్ వేస్తున్నాం కాబట్టి ఆర్మ్ రౌండ్ కుట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఒక స్టిచ్ మాత్రమే వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసేయండి. మీరు కావాలి అనుకుంటే బ్యాక్ బెల్ట్ నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే బ్యాక్ బెల్ట్ వేసుకుంటామో అలా అయినా కూడా బ్యాక్ బెల్ట్ అనేది వేసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ ఏమీ లేకుండా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను అనమాట. ఈ కింది వైపున మనం ఏదైతే కింద వైపున లైనింగ్ ఉందో ఆ లైనింగ్ పైకి కనిపించకుండా నీట్గా ఈ చివరనైతే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం నెక్ రౌండ్ ఆర్మ్ రౌండ్ మొత్తం సైడ్ అనేది జాయింట్ చేసేయాలన్నమాట. ఇలా మీరు జాయింట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా లూజ్ లేకుండా నీట్గా చూసుకుని ఆ తర్వాత స్టిచ్ చేయండి. బిగినర్స్ అయితే మీరు ముందుగానే పిన్స్ పెట్టేసుకుని ఆ తర్వాత స్టిచ్ చేశారంటే లైనింగ్ ఒరిజినల్ లూజ్ అనేది రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఫస్ట్ నెక్ ఆర్మ్ రౌండ్ సైడ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. రెండో వైపును కూడా సేమ్ అంతే, సైడ్ ఆర్మ్ రౌండ్ ఈ ఏదైతే ఉంటుందో పై వరకు కూడా స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కనిపిస్తుంది కదా, ఈ ఒరిజినల్ అంతా కూడా మనం లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి. అంటే నెక్ దగ్గర అలాగే ఆర్మ్ రౌండ్స్ సైడ్ మొత్తం ఈ రెండింటిని కూడా ఈవెన్గా కట్ చేసేయండి. వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ కుట్టడం కోసం ఈ బ్యాక్ పార్ట్ని అయితే మనం కరెక్ట్గా ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. చూడండి, ఇలాగా లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేయండి. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత
ఇప్పుడు మీరు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డాట్స్ కోసం 4 ఇంచుల దగ్గరికి లేదా 4.5 దగ్గరికి ఇలా మార్క్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను 4.5 దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇదే మార్కింగ్ని కింది వైపును కూడా మార్క్ చేసేయండి. అంటే రెండు వైపులా మనకి 2 డాట్స్ వస్తాయి కదా, దానికోసం అనమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఈ బ్యాక్ డాట్ అనేది కుట్టుకుంటామన్నమాట. ఫస్ట్ మీరు ఈ డాట్ స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి కుట్టేటప్పుడు. అలాగే ఇప్పుడు డాట్ యొక్క పొడవు వచ్చేసరికి మనం 4 ఇంచెస్ లేదా 4.5 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 ఇంచులు పెడుతున్నాను, 4 ఇంచెస్ పెడుతున్నానండి. ఇలా 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఇలా స్టార్టింగ్ రఫ్ చేసేసి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసేసేయండి. ఇదే విధంగా మనం రెండవ డాట్ని కూడా కుట్టేసుకోవాలి. థ్రెడ్స్ కూడా మీరు ఎప్పుడు థ్రెడ్స్ అప్పుడు నీట్గా కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. స్టార్టింగ్ 1/2 ఇంచ్ ఉండేలాగా స్టార్ట్ చేయండి. డాట్ పొడవు వచ్చేసరికి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసరికి 4 ఇంచెస్, ఇట్లా 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని కుట్టేసేయండి. ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే డాట్స్ మాత్రం మీరు ఫ్రంట్ డాట్స్ వేరేగా వేయాల్సి ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ ఎలాగైతే మొత్తం లైనింగ్ని ఏ విధంగా సెట్ చేశానో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ని మొత్తం కింది వైపు నెక్ ఆర్మ్ రౌండ్స్ అంతా కూడా కుట్టి రెడీ చేయండి. డాట్స్ మాత్రం మీరు అప్పుడే కుట్టొద్దు. చూడండి, ఇక్కడ నేను మొత్తం ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేశాను. ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు కూడా దీన్ని సేమ్ ఇలాగే సగానికి ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. 3.5 ఇంచెస్ దగ్గరికి. ఇది ఫ్రంట్ మెయిన్ డాట్స్ కోసం అనమాట. 3.5 దగ్గరికి ఒక మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్కి రెండు వైపులా, అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా 1 ఇంచ్ ఉండేలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసేయండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇదే మార్కింగ్స్ని మనం కింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ యొక్క పొడవు మార్క్ చేసుకుందామండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసరికి బ్లౌజ్ పొడవు కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 4.5 ఇంచులు పెట్టుకోండి. ఈ సైజ్ బ్లౌజ్కి అయితే 4 ఇంచెస్ అనమాట. 4 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఇప్పుడు సైడ్ మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్న వాటిని కూడా ఇలా క్రాస్గా కలిపేసేయండి. రెండో వైపు కూడా సేమ్ అంతే. మెయిన్ డాట్ పొడవు 4 ఇంచెస్ వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఇది ఫ్రంట్ డాట్స్ అండి. ఇప్పుడు ఈ సైడ్ ఏదైతే 1 ఇంచ్ మార్కింగ్ చేసిన డాట్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుంటూ ఇట్లా ఫోల్డ్ చేసేసి మెయిన్ డాట్ కుట్టండి. ఇలా కుట్టేటప్పుడు స్టార్టింగ్ రఫ్ చేయండి. అలాగే ఈ ఎడ్జ్ అనేది సమానంగా చూడండి. కింది వైపు ఇది ఇలా క్రాస్ ఏమి లేకుండా స్ట్రైట్ ఉండేలాగా చూసుకుంటూ మనం ఇక్కడ 4 ఇంచుల ఈ డాట్ పొడవు అనేది కుట్టేసేయాలి. అలాగే ఈ రెండవ డాట్ని కూడా సేమ్ ఇప్పుడు మనం ఇలానే కుట్టేసేయాలి. మీరు కావాలి అనుకుంటే డాట్స్ పైన డబుల్ స్టిచ్ వేసుకోవచ్చండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రంట్ డాట్స్ అనేటివి. ఇప్పుడు ఇక్కడ కొంచెం చిన్న డాట్ లాగా స్టిచ్ చేసేయండి వీడియోలో చూపించిన విధంగా. ఈ డాట్స్కి కొంచెం పైగా పట్టుకుని కుట్టండి. సన్నగా ఒక పాదం వరుసను కుడితే సరిపోతుందండి. డాట్ మనం ముందు కుట్టిన మెయిన్ డాట్స్కి సమానంగా కుట్టకుండా కొంచెం దూరంగా కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. దీనికి ప్రత్యేకించి కొలవాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఫ్రీగా వస్తుందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను హ్యాండ్స్ ఆల్రెడీ కుట్టేశాను, అంటే లైనింగ్ సెట్ చేశాను అనమాట. ఫస్ట్ ఒక హ్యాండ్ని ఇలా పెట్టుకోండి. తర్వాత రెండవ హ్యాండ్ని కూడా పెట్టేసేయండి. ఈ మిడిల్ టక్స్లు అనేటివి సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఈ హ్యాండ్స్కి రైట్ సైడ్ ఇట్లా ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా హ్యాండ్కి లోతు తీసుకుంటామో సేమ్ అలానే లోతు అనేది తీసేసేయండి. ఒకవేళ మీరు షార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు నేను పెట్టినట్టు పెడుతున్నాను కదా, మీ బ్లౌజ్కి హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం షార్ట్గానే పెట్టుకోండి. హాఫ్ షోల్డర్ బ్లౌజ్కి కొంచెం హ్యాండ్స్ షార్ట్గా ఉంటే బాగుంటుంది, లేదా ఎల్బో వరకు ఉంటే బాగుంటుంది. ఈ విధంగా లోత్ అనేది మార్క్ చేసి లోత్ కట్ చేసేయండి. లోత్ కట్ చేసిన వైపు ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు లోతు కట్ చేసిన వైపు ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసేయాలి. ఇలా హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెండింటిని ఈ విధంగా పెట్టుకుని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ డబుల్ స్టిచ్ వచ్చేలాగా వేసేసేయండి.
ఇలా ఒకవైపున షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసేయండి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేటివి జాయింట్ చేసేద్దాము. ఇది వచ్చేసి మీరు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి హ్యాండ్స్కి లోతు తీసిన వైపు వచ్చేలాగా చూసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ఫ్రంట్ డాట్స్ చూసుకున్నా తెలిసిపోతుందండి మీకు ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది అని. అంటే బ్యాక్ డాట్స్ వచ్చేసి తక్కువగా కుట్టాము, అలాగే ఫ్రంట్ డాట్స్ వచ్చేసరికి 2 ఇంచెస్ వరకు కుట్టాం కదా, అది మీకు తెలిసిపోతుంది అన్నమాట. నార్మల్గా మనం హ్యాండ్ని ఏ విధంగా జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే హ్యాండ్ జాయింట్ అనేది చేసేసేయండి. ఈ స్లీవ్లెస్ అయితే బాగుంటుందండి హాఫ్ షోల్డర్ బ్లౌజ్కి. కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకైతే బాగుంటుంది, కానీ మనము వేసుకోవాలి అనుకుంటే మాత్రం స్లీవ్స్ అయితేనే బెస్ట్ అని నేను చెప్తాను. స్లీవ్స్ వేసుకున్నా కూడా మీకు బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇట్లా హ్యాండ్ పైన అటు నుంచి 2 కుట్లు ఇటు నుంచి 2 కుట్లు డబల్ స్టిచ్ వేసేసేయాలి. ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు చూసుకోండి, పై వైపున ఎక్కడ మడతలు అట్లా ఏం రాకుండా నీట్గా హ్యాండ్ జాయింట్ వచ్చింది లేనిది చూసుకుని ఈ రెండో వైపును కూడా సేమ్ ఇలానే హ్యాండ్ జాయింట్ అనేది చేసేయండి. చూసారా, ఇక్కడ నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ అనేది చేసేసాను. ఇప్పుడు మనం ఈ నెక్కి ఎట్లా మనము షోల్డర్ పీస్ని జాయింట్ చేయాలో చూద్దాం. షోల్డర్ పీస్ జాయింట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ వైపు నుంచి మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఈ షోల్డర్ పీసెస్ రెండింటిని ఇట్లా సమానంగా పట్టుకుని జాయింట్ చేసేయండి. ఒక వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి, రెండో వైపున జాయింట్ చేయకూడదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పై వైపున ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా మన ఎక్కువ తక్కువ అట్లా అనిపిస్తే నీట్గా ఒకే లెవెల్లో కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ పీస్ని ఈ బ్లౌజ్ యొక్క నెక్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఇలా కుట్టేటప్పుడు మనం బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ వైపు నుంచి మనం దీనిని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉండాలన్నమాట. ఈ షోల్డర్ దగ్గర మీరు ఇలా సమానంగా సరిపోయేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత అప్పుడే మీరు కుట్టకూడదండి, ఇక్కడ నుంచి కుట్టకుండా ఇక్కడ కొంచెం వదిలిపెట్టేసి ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి ఆ తర్వాత స్టిచ్ చేసేయండి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఈ షోల్డర్ దగ్గర వదిలిపెట్టేసేయండి. సరిపడినంత క్లాత్ని ఈ విధంగా పట్టుకుని ఈ కింది వైపు నుంచి కుట్టండి. అంటే పైన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 2 ఇంచుల వరకు వదిలిపెట్టేసి ఈ పీస్ని ఇలా జాయింట్ చేసుకుంటూ రండి. క్లాత్ని లాగాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మొత్తం కూడా నెక్ చుట్టూ కూడా దీనిని జాయింట్ చేసేయండి. లైనింగ్ పీస్ బ్లౌజ్ యొక్క లైనింగ్ వైపున మనం దీనిని కుడుతున్నాము. ఈ షోల్డర్ పీస్ యొక్క రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉంది, అది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు కూడా కుట్టేసిన తర్వాత ఈ 2 పీసులని ఇక్కడ షోల్డర్కి సమానంగా ఇలా సమానంగా పెట్టుకుని రెండింటిని ఇలా సరిపోయేలాగా ఫోల్డ్ చేసేయండి. పక్కకు తీసేయాల్సి ఉంటుంది. ఇలా పక్కకు తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని మనం షోల్డర్ పీసెస్ రెండింటికి మాత్రమే స్టిచ్ చేయాలన్నమాట. కింది వైపు దానిని అలా వదిలేసేయండి. షోల్డర్ని బ్లౌజ్ యొక్క షోల్డర్ని అలా వదిలిపెట్టేసి ఏవైతే ఇక్కడ మనం షోల్డర్ పీసెస్ ఉన్నాయో వీటి రెండింటిని కలిపి ఇలా జాయింట్ చేయాలన్నమాట. ఇలా పక్కకు తీసేసి వీటి రెండింటిని ఎక్కువ లూజ్ లేకుండా టైట్గా కాకుండా ఇలా జాయింట్ చేసేయండి. ఇలా రెండింటిని కలిపి ఇలా స్టిచ్ చేసి చివరన రఫ్ చేసేయండి. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి, మరి ఇంత క్లాత్ అవసరం లేదు. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్కి మనము బ్లౌజ్ పీస్కి ఈ షోల్డర్ పీసెస్కి కలిపి ఇట్లా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. అంటే ముందు మనం కలిపి కుట్టలేదు కదా, అందుకోసం ఇలా కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం ఈ నెక్ చుట్టూ కూడా టక్స్లు ఇవ్వాలి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా ఇలా దగ్గరగా జాగ్రత్తగా టక్స్లు ఇచ్చేసేయండి. మొత్తం నెక్ చుట్టూ కూడా టక్స్లు ఇచ్చేసేయాలి. ఇలా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ పీస్ని ఇలా లోపల వైపుకి టర్న్ చేసేయండి. ఇలా అంటే ఇది మనకి రైట్ సైడ్ వైపుకి వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా అన్నమాట. ఇలా రివర్స్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో.
ఇలా నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసేద్దాము. ఇలాగా కింది వైపు నుంచి లైనింగ్ పైకి కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసేయండి. నెక్ చుట్టూ కూడా ఈ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా లేస్ అయినా సరే వేసేసుకోవచ్చు. అలాగే మీరు ఈ కుట్టు కుట్టిన తర్వాత దీని పక్కనే ఒక పాదం వరుసన రెండో స్టిచ్ వేసేయండి. అలా వేయడం వల్ల మీకు డిజైన్ ఇంకా నీట్గా ఉంటుంది. లేదా లేస్ అయినా వేసేసుకోండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఈ విధంగా స్టిచ్ చేసేయాలి నెక్ చుట్టూ. లైనింగ్ అనేది అస్సలు పైకి కనిపించకుండా కుట్టేసేయండి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా అనమాట. చూసారా ఎంత సింపుల్గా మనకి ఈ హాఫ్ షోల్డర్ డిజైన్ అనేది వచ్చేసింది. ఎలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. దీని పక్కన మీరు కావాలనుకుంటే ఒక లేసు లేదా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ జిప్పర్ ఏ విధంగా వేయాలో చూద్దాము. అలాగే జిప్పర్ కూడా మనం జిప్పర్ వేయాలి అంటే ఒక్క వైపున మాత్రమే జిప్పర్ వేసుకుంటామండి. ఒక వైపున నార్మల్గా సైడ్ జాయింట్ అనేది చేసేసుకుంటాం. మనకి రైట్ హ్యాండ్ వైపున జిప్పర్ వస్తుందండి. లెఫ్ట్ హ్యాండ్ వైపున అయితే సైడ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. ఈ రైట్ హ్యాండ్ వైపున మాత్రం జిప్పర్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ వైపున అంటే ఎడమ చేతి వైపున ఈ సైడ్ జాయింట్ అనేది చేసేస్తున్నాను. మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే సైడ్ జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు ఫస్ట్ ఇక్కడ నేను మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇలాగా ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ కన్నా సైడ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం రఫ్ చేసేసి ఇట్లా అడ్జస్ట్ రెండింటిని కూడా సమానంగా పట్టుకుని ఈ షోల్డర్ ఆర్మ్ రౌండ్ జాయింట్స్ అన్నీ కూడా పైకి ఉండేలాగా అంటే పాదం వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఇలా చివరి వరకు మన ఫిట్టింగ్కి సరిపోయేలాగా మనం జాయింట్ చేసుకోవాలి. చివరను కూడా రఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి అదే లెవెల్లో కింది వరకు నడుము వరకు కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఖచ్చితంగా కింది వైపు అడ్జస్ట్ని సమానంగా పట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ మనం నార్మల్గా వేసేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఒక్క వైపున మాత్రమే అంటే బ్లౌజ్కి ఎడమ చేతి వైపున మాత్రమే ఇలా ఫుల్గా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. రెండో వైపున ఇప్పుడు మనం జిప్పర్ ఏ విధంగా వేయాలో చూద్దాము. అలాగే జిప్పర్ వేయడం కోసం ఇటువైపున మనం ఎంతవరకు కుట్టు వేసున్నామో సేమ్ అదే అంతవరకే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కుట్టని వైపు అండి. ఈ సైడ్ జాయింట్ చేయని వైపు అడ్జస్ట్ని ఇట్లా సమానంగా పట్టుకుని మనం ఏదైతే ఇక్కడ స్టిచ్చెస్ వేసామో ఈ స్టిచ్చెస్ వేసిన ఈ ఎగ్జాక్ట్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఇలా మార్క్ పెట్టేసుకోండి. ఇదే మార్కింగ్ని ఈ వెనక వైపును కూడా మార్క్ చేసుకోండి జిప్పర్ వేయడం కోసం అన్నమాట. ఇక్కడ మనం ఈ సైడ్ జిప్పర్ వేయడం కన్నా ముందు కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసేయాలండి. చూడండి స్టార్టింగ్ మనం 6.5 ఇంచులు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుని ఈ సైడ్ కూడా మనం ఎన్నైతే స్టిచ్చెస్ వేయాలనుకుంటున్నామో అన్నిటిని ఇలా మార్క్ చేసుకోండి. జిప్పర్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఈ ఏదైతే ఇక్కడ ఆర్మ్ రౌండ్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కన్నా ఒక 1 ఇంచ్ కిందికి మాత్రమే స్టిచ్ చేయాలి. ఇంతకన్నా ఈ మార్కింగ్ కన్నా కిందికి కొట్టకూడదు. ఆర్మ్ రౌండ్ జాయింట్ దగ్గర నుంచి అంటే చంక జాయింట్ దగ్గర నుంచి కిందికి ఒక 1 ఇంచ్ దగ్గరికి మాత్రమే స్టిచ్ చేయండి. ఇట్లాగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కుట్టు కూడా సేమ్ అంతే. ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనకి జిప్ వస్తుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేయాలి. అలాగే ఇక్కడ నేను మీకు చెప్పడం మర్చిపోయానండి. ఇట్లా మనం కుట్టినప్పుడు ఎగ్జాక్ట్ కుట్టు అనేది కిందకు ఉండాలి. సైడ్ వేసిన స్టిచ్చెస్ ఉంటాయి కదా, అవి కొంచెం పైకి ఉండాలన్నమాట. ఇక్కడ నేను రఫ్ చేస్తున్నాను కదా, ఈ కుట్టు అనేది కొంచెం విప్పేస్తున్నానండి పైకి. మనకి ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే మనకి ఎగ్జాక్ట్ కుట్టు మాత్రమే ఇలా కింది వరకు కుట్టాలి. ఈ సైడ్ కుట్లు కొంచెం పైకి ఉంటేనే మీకు నీట్గా ఉంటుంది. ఈ సైడ్ స్టిచ్చెస్ పైకి ఉండేలాగా విప్పేసానండి. ఇప్పుడు మనం ఈ చివరన ఎంతవరకు కుట్టాలనుకుంటున్నామో అక్కడికి కింద మార్క్ చేస్తున్నాం కదా, అక్కడికి ఇట్లా ఒక లైన్ లాగా డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ అనేది ఉండాలన్నమాట. మనం ఫోల్డ్ చేసి జిప్పర్ వేసుకుంటాము. ఇప్పుడు దీనికోసం ఒక జిప్పర్ అనేది తీసుకోవాలి. ఇవి బ్లౌజెస్ వేసుకునే జిప్పర్స్ అండి. అడిగితే మీకు టైలరింగ్ మెటీరియల్స్ షాప్స్లో ఉంటాయి. అలాగే మనం జిప్పర్ వేయాలంటే మిషన్కి ఇట్లా సింగిల్ పాదం సెట్ చేసుకుంటే జిప్ కుట్టేటప్పుడు నీట్గా వస్తుందండి. నార్మల్ పాదంతో కూడా కుట్టచ్చు.
చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ని ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ ఖర్చుని ఎటువైపు ఖర్చుని అటువైపుకి మనం చేసిన మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత జిప్పర్ తీసుకుని జిప్పర్కి ఇట్లా చూసారా, ఈ జిప్ ఎంతవరకు అయితే ఉందో ఇక్కడ వరకే జిప్ అనేది ఎక్కుతుందండి. ఇక్కడ నుంచి ఇంకా పైకి రాదు కాబట్టి కరెక్ట్గా మీరు ఇలా పెట్టేసేయండి. బ్లౌజ్ కింద జిప్పర్ని ఇట్లా ఓపెన్ చేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని ఇలా లోపలికి క్లాత్ యొక్క ఫోల్డింగ్ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఇలా కుడితే మీకు నీట్గా వస్తుంది. అలాగే జిప్ కూడా సింపుల్గా వేయచ్చు. స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసినట్లుగా నిదానంగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు క్లాత్ కిందకి ఇట్లా జిప్పర్ని ప్లేస్ చేసుకుంటూ దగ్గరగా సింగిల్ పాదం అయితే మనకి జిప్పర్కి దగ్గరగా వచ్చేస్తుందండి కుట్టు. ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. ఇలా కొంచెం దూరం కుట్టిన తర్వాత జిప్పర్ని ఇట్లా వెనక్కి తీసేసుకుని చూడండి ఇలాగా ఇక్కడ వరకు కుట్టేసేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ క్లాత్ని ఇలా తిప్పేసి ఈ రెండో వైపు ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదైనా ఉంటుంది కదా, రెండో వైపు దానిని కూడా మనం ఇలా పెట్టేసుకుని జిప్పర్ పైన ఇలా ఫోల్డింగ్ ఇట్లా కరెక్ట్గా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డింగ్ దగ్గరికి ఇట్లా కరెక్ట్గా పెట్టేసి స్టిచ్ చేసేయండి. పక్కనే జిప్పర్ అనేది కనిపించకుండా ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ జిప్ పీస్ ఏదైతే ఉందో దీనిని లోపలికి ఫోల్డ్ చేసేయండి. జిప్పర్ని ఇట్లా ఓపెన్ చేసేయండి. మళ్ళీ ఓపెన్ చేసి జిప్ని ఇలా వెనక్కి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ పీస్ని ఇట్లా లోపలికి పెట్టేసేయండి, క్లాత్ లోపలికి అన్నమాట. ఇలా పెట్టేసి చివరి వరకు కుట్టేసేయండి. చివరన రఫ్ చేయండి. ఇలా మనకి జిప్పర్ కూడా కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఇంకా మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. మీరు కావాలి అనుకుంటే ఈ జిప్పర్ని వేస్ట్ అనేది కాస్త కట్ చేసేయచ్చు, లేదా అలా ఉంచినా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, కంఫర్ట్గానే ఉంటుంది. చూడండి బ్లౌజ్ అనేది మనకి ఎంత నీట్గా వచ్చేసిందో, ఎంతో ఈజీగా హాఫ్ షోల్డర్ బ్లౌజ్ అనేది వచ్చేసింది కదా. జిప్పర్ కూడా నీట్గా వచ్చేసింది. ఫైనల్గా మన బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నీట్గా వచ్చేసింది. ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.